సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బసవ సేవ సాధన ఫంక్షన్ హాల్లో జీఎస్టీ అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పట్టణ వ్యాపారులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ కొవ్వూరు సంగమేశ్వర్ శనివారం ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహిస్తున్న జీఎస్టీ అవగాహన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి తదితరులు నాయకులు హాజరవుతున్నారని ఈ కార్యక్రమంలో పట్టణ వ్యాపారస్తులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు। ఇప్పుడు నాయకులు మన మెదక్ పార్లమెంట్ అదే రకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముద్దేటి విశ్వం గారు, అదే రకంగా శ్రీశైలం గారు, హనుమంత్ రెడ్డి గారు, మరి వ్యాపారవేత్తలైనటువంటి సదాశివపేట సర్దార్ వల్లభాయ్ పటేల్ గంజ్ అధ్యక్షులు, మరి మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు ఆంజనేయులు గారు, మరి బట్టల వ్యాపారం సంబంధించిన సత్యనారాయణ గారు, మరి కార్యక్రమంలో గోల్డ్ స్వీట్ సంబంధించిన అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మరి కిరాణా అసోసియేషన్ సంబంధించిన సుధాకర్ గారు, మరి కార్యక్రమంలో ముందున్నటువంటి వివిధ వ్యాపార సంబంధించిన పెద్దలకు, సదాశివపేట సంబంధించిన బీజేపీ కార్యకర్తలకు, మరి మండల పదాధికారులు, మరి పట్టణ పదాధికారులకు హృదయపూర్వక సాయంకాల సంధ్యావం తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఏదైతే జీఎస్టీ పైన తగ్గించడానికి ఏదైతే అవగాహన సదస్సులో కార్యక్రమం భాగంగా వెనకాల ఉన్నోళ్ళు మిత్రులందరూ కూడా ముందు వరుస రాయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం। అందరూ కూడా వెనకాల ఉన్న వాళ్ళు కొంచెం ముందు వరుసకు వస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం। దయచేసి అందరూ కూడా ముందు వరుసకు రండి, బాగుంటుంది। అట్లా ప్రతి విషయంలో సోదర ప్రేమ తీసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి, పెద్దలందరూ పార్లమెంట్ కన్వీనర్ కొవ్వూరు సంగమేశ్వర్ గారికి, బీజేపీ నాయకులు చంద్రశేఖర్ గారికి, అన్ని వర్తక వ్యాపార పెద్దలందరికీ కూడా మీ అందరి ముందర చిన్నది నేను నర్సారెడ్డి గారికి, హనుమంత్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, కొండాపురం జగన్ గారికి అందరికీ ముందు నా పేరున అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను। మంచి టాపిక్ రగన్న అంటే ఫైర్ బ్యాండ్, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు। తను మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడినా కూడా అది హనుమంతుని ముందర కొద్దిగా అయిపోయాయి। అయితే ఈ సందర్భాన మన పార్లమెంట్ సభ్యుల గారి ముందట సదాశివపేటకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం। వారు పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత మనం అందరం కూడా అనుకున్నాం పార్లమెంట్లో ఎట్లాంటి గొంతుక ఉంటే బాగుంటుంది అనేది ఇల్లు తిరిగి చెప్పినాం। ఆ గొంతుక పార్లమెంట్ సభ్యుడైన సంవత్సరం లోపలనే అనేక విజయాలు సాధించింది। మన జిల్లాకు నవోదయ పాఠశాల వచ్చింది, ఇస్నాపూర్ దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది, బిహెచ్ఎల్ దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది, సంగారెడ్డి దగ్గర ఫ్లైఓవర్ ప్రపోజల్స్ నడుస్తూ ఉన్నాయి, మెడికల్ కాలేజ్ మననే ఓపెన్ చేయడం జరిగింది। అంటే ఒక సంవత్సర కాలంలోనే అన్నిటికన్నా పెద్దది మనం 100 సంవత్సరాల నుంచి మనం సదాశివపేట కోరుకుంటున్నటువంటి రైల్వే స్టేషన్ ఏదైతే మొరక్పల్లి దగ్గర ఉందో ఆ మెట్రో ఇది ట్రిపుల్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కూడా రగన గారు పూర్తిగా సంగారెడ్డి పట్టణం సదాశివపేట మధ్య నుంచి పోయేందుకు కూడా ప్రతిపాదన సిద్ధం చేస్తూ ఉన్నారు। ఎందుకంటే వారు పార్టీ కోసం సిద్ధాంతం కోసం నిరంతరం మనం టీవీలలో కనబడతాం, కానీ తాను చేసినటువంటి పని మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది। అందుకొరకే మరొకసారి మన ప్రాంత ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। అదే రకంగా సదాశివపేటలో కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంకొక మంచి నిర్ణయం జీఎస్టీ తగ్గింపు, జీఎస్టీ 2 స్లాబ్లకు తీసుకురావడం అనేటువంటి నిర్ణయం। జీఎస్టీ రావాలని నాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కలగన్నారు। కేంద్రంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక రాష్ట్రంలో ఒక పన్ను, ఇంకో రాష్ట్రంలో ఇంకో పన్ను, దేశంలో ఉన్న ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో రకంగా పన్ను వేయడం, సేల్స్ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేయాలంటే 10 రకాలైనటువంటి లైసెన్సులు, 10 రకాలైనటువంటి పన్నులు కట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని, ఒక దేశం ఉంటే ఒకే రకమైనటువంటి పన్ను విధానం ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేసి నాడు వాజ్పేయి గారు
అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసి దేశంలో పన్నులు ఏ రకంగా తీసుకురావాలి అని ఆలోచించిన నాయకుడు ఎవరంటే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు తప్ప ఇంకొకరు కాదు. ఒక నిర్ణయానికి వాజ్పేయి గారు పునాది వేసిండ్రు. మేము ఒకరిమే తీసుకుంటే ఇది బీజేపీలో తీసుకున్నారని బదనాం వస్తుంది కాబట్టి పశ్చిమ బెంగాల్లో జ్యోతి బస్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి ఆర్థిక మంత్రి నాయకత్వంలో కమిటీ వేసి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు తిరిగి ఏక పన్ను విధానంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే వ్యాపారస్తులకు లాభం అవుతుంది, పేద ప్రజలకి లాభం అవుతుంది అనేటువంటి విషయంలో కమిటీ చేసింది. 13 రోజులకోసారి 11 నెలలకోసారి అట్లా వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని రకరకాలుగా డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా వాజ్పేయి గారి నాయకత్వంలో అప్పుడు వేసినటువంటి కమిటీ తన నివేదికని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే కొద్ది రోజుల కంటే ముందు భారత ప్రభుత్వానికి నివేదికనిచ్చింది. 2004లో యూపీఏ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చింది. జిఎస్టీ పాస్ అయినాక మీరు చూసుంటారు పేపర్లలో టీవీలలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తారు జిఎస్టీ అనేది మా కాంగ్రెస్ మానస పుత్రిక మా సోనియమ్మ కలగన్నది అని చెప్తారు. కానీ 2 టర్ములు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ లాంటి మేధావి ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఒక్క జిఎస్టీ మీద పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ప్రజల ఆమోదం కోసం బిల్లును తీసుకురాలేకపోయినటువంటి వ్యక్తి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ అయితే వారి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014 మేలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే 2.5 సంవత్సరాలలో అన్ని పార్టీలని పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న అందరినీ ఒప్పించి 2017 ఆగస్టు నుంచి జిఎస్టీని భారత పార్లమెంట్ లో పాస్ చేసి చట్టం తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. 10 ఏళ్ళు కాంగ్రెస్ కి చేతగాలే, మన్మోహన్ సింగ్ కి చేతగాలే. కానీ 2014 మేలో తాను ప్రధానమంత్రి అయితే 2017 ఆగస్టులో భారతదేశంలో జిఎస్టీ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టం చేసిన నాయకుడు ఎవరంటే ప్రపంచం గర్వించే నాయకుడు నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు కాదు. అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల లోపే తను జిఎస్టీ బిల్ తీసుకొచ్చింది. మీకు అందరికీ తెలుసు